హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్ ఛానల్. ఈ బక్రీద్కి మెయిన్ కోర్స్లో మటన్ బిర్యానీ సెట్, మరి డెసర్ట్లో ప్రెజెంటింగ్ యూ ఆల్ ఖుర్బానీ కా మీఠా, హైదరాబాద్కి షాన్, మన అప్రికాట్ డిలైట్. ఇందులో చాలా రెసిపీసే ఉన్నాయి. ఈరోజు మనం ద ఒథెంటిక్ వర్షన్, అది హోమ్ మేడ్, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా చూపిద్దాం. ముందుగా 1 కేజీ అప్రికాట్స్ ఖుర్బానీ పళ్ళని 6 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టేయండి. 2-3 సార్లు మంచినీటిలో కడిగి పండ్లని గింజల్ని వేరు చేయండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని మంట హై మీదే పెట్టి ఈ సెపరేట్ చేసిన పండ్లన్నిటినీ దాంట్లో వేసి ఉడకబెట్టండి. ఇది ఉడుకుతూ ఉండగా సగం వరకు అయిన తర్వాత కొంచెం పండ్లను తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇలా పక్కకి తీసి పెట్టుకుంటున్న కొంచెం ఉడికిన ఖుర్బానీ పళ్ళని ఏం చేద్దామో ముందు చూద్దాం. ఈలోపు ఇందాక ఖుర్బానీ పళ్ళలోని గింజల్ని సెపరేట్గా పెట్టుకున్నారు కదా, దానిలో వేడివేడి నీళ్ళేసి నాననివ్వండి. అది ఎంత నానితే ఆ పండుని మనం కొట్టి లోపలున్న పప్పుని వాడుకోవచ్చు. ఈ ఖుర్బానీ పళ్ళకి ఎక్కువ షుగర్ కూడా పట్టదు. 1 కేజీ పళ్ళకి 3/4 షుగర్ వేస్తే సరిపోతుంది. ఇంకా స్వీట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికంటే తక్కువ కూడా వాడుకోవచ్చు. ఈ ఫ్రూట్లో ఉండే ప్రత్యేకతే అది. పక్కకి తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత ఆ ఖుర్బానీ పళ్ళని మిక్సీలో వేసి బాగా స్మూత్ పేస్ట్ అయ్యేలా చూడండి. ఆ పేస్ట్ని ఉడుకుతున్న ఖుర్బానీ పళ్ళలో కలపండి. దీనివల్ల స్వీట్కి మంచి టెక్స్చర్ వస్తుంది. ఫ్రూట్ లాగా కూడా అనిపిస్తుంది, మంచి క్రీమీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందాక వేడి నీటిలో నానబెట్టుకున్న ఖుర్బానీ గింజల్ని ఒక్కొక్కటిగా పగలగొట్టి దాంట్లో లోపల ఉన్న గింజల్ని మనం గార్నిషింగ్కి వాడుకోవచ్చు. ఈ ఫ్రూట్ సెల్ఫ్ మేడ్ లాంటిది, దీనికి బయట నుంచి ఎలాంటి గార్నిషింగ్ అవసరం లేదు. స్వీట్ చాలా బాగా ఉడికింది, అంతా రెడీ అయింది. మీకు ఆ ముదురు రంగు వచ్చే వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పప్పుల్ని గార్నిషింగ్కి వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని 2 to 3 స్పూన్స్ మీరు ఖుర్బానీ పళ్ళని వేసుకొని ఆ స్వీట్తో ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మేము వనీలా పిక్ చేసుకున్నాం. ఖుర్బానీ కా మీఠా రెడీ. ఈ స్వీట్ని ఎప్పుడైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడ తిన్నారో కామెంట్స్లో తెలియచేయండి. టేస్ట్ చేయని వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా మెసేజ్ చేయండి.